ఫ్రెండ్స్, ఈరోజు మనము మామిడికాయ రోటి పచ్చడి చేసుకుందాము. దానికోసం ఒక మామిడికాయ తీసుకుని దానిపైన పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు తీసుకొని రోస్ట్ చేసుకున్నాను వితౌట్ ఆయిల్. తర్వాత ఒక 6-7 ఎండుమిరపకాయలు తీసుకొని రోస్ట్ చేసుకున్నాను. ముందుగా అయితే ఈ యొక్క ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా దంచుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడు దంచుకుంటే తొందరగా దంగిపోతాయి. తర్వాత ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టు తీసేసి మంచిగా కచ్చపచ్చగా దంచేసుకోవాలి. ఇలా కచ్చపచ్చ దంచిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్నటువంటి ఎండుమిరపకాయలున్నాయి కదా, వాటిని అలా వేడి మీద ఉన్నప్పుడు దంచితే మంచిగా దంగిపోతుంది. అలా దంగిన తర్వాత మనం ఆల్రెడీ మామిడికాయను తొక్కు తీసేసాం కదా, ఆ ముక్కలు తీసుకున్నటువంటి ఆ యొక్క మామిడికాయలు కూడా వేసి రుచికి తగినంత కల్లుప్పు వేయడం వల్ల తొందరగా దంగిపోతుంది. దీన్ని మరీ మెత్తటి పేస్ట్ లాగా అవసరం లేదు, కొంచెం బరకగానే మనము దంచేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. అంతే, చాలా రుచికరమైనటువంటి రోటి పచ్చడి